ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గడిచిన వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మీ పని చేసుకునే అవకాశము, మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మాకిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, తిరిగి ఈ వారమంతా మీ గురించిన ఆలోచనలతో, మీ పనులతో గడపడానికి ఆరాధనగా మేమందరం కూడుకున్నాం. నేర్చుకొనబోయే వాక్యం పైన, మీరు చెప్పబోయే సంగతుల పైన మా మనస్సులను కేంద్రీకరించి తండ్రి, ఉన్నతమైన భావజాలం కలిగిన మీ మాటలను మా హృదయంలో పెట్టుకుని మీ కొరకు జీవించుటకు కృప చేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. చివరి వారం మనం ఆలోచించిన భాగాన్ని తిరిగి మరలా ఆలోచిద్దాం. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నప్పుడు సహజంగా దేవుడి మనస్సు వాక్యపు లోతులలో ఉంటుంది. దానిని కనుగొనడం చాలా కష్టం. ఒకవేళ అర్థమైతే కనుక ఆ వాక్యాన్ని మన జీవితంలో జరిపిస్తున్నప్పుడు, ఆ వాక్యం కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన వెనకొచ్చే విధానం, లేదా ఆయన మనల్ని ఆదరించే విధానం, మనల్ని హక్కును చేర్చుకునే విధానం కళ్ళకు కట్టినట్టుగా మనకి కనబడిపోతుంది మన జీవితంలో. కానీ ఎప్పుడు ఇది జరుగుతుంది? దేవుడి ప్రేమ, దేవుడి ఆదరణ, దేవుడి ఆప్యాయత అమితంగా మనకి ఎప్పుడు దక్కుతుంది అన్నప్పుడు, నేను ఇందాక చెప్పిన మాట ప్రకారం వాక్యము వెనకాల లోతులలో దేవుడి మనస్సు దక్కుని ఉంటుంది. అది నువ్వు గ్రహించి, దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు, ఇది చేస్తే దేవుడు నన్ను ఆదరిస్తాను అని రాశాడు కనుక దేవుని ఆదరణ ఈ విధంగా దక్కుతుందా అన్న ఆలోచన మనకి రావాలి. ముఖ్యంగా రండి, వాక్యం వింటున్నప్పుడు లేదా వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం, వింటున్న వాక్యం పైన, ఎందుకంటే అది దేవుడి మాట కనుక పరిపూర్ణ విశ్వాసం మనం నిలపాలి. ఆ నిలిపిన నాడు మాత్రమే దేవుడు చెప్పినవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. సహజంగా దేవుడు, నేను చివరి వారం చెప్పినట్టుగా, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అంటాడు, నేను మిమ్మల్ని రక్షించుకుంటాను అంటాడు, నేను మీకు తోడుగా ఉంటాను అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. కానీ ఇవన్నీ ఎవరికి చేస్తాడు అన్న సంగతే మనుషులకు తెలియదు. ఉదాహరణకి క్రైస్తవ్యంలో జరిగే ఒక పొరపాటు చెప్తాను. క్రైస్తవ సభలలో మీరు ఏ సభకు వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళండి, కృతజ్ఞత కూడికకు వెళ్ళండి, చివరికి ఏమంటే సంతాప సభకు వెళ్ళినా సరే, ఎక్కువగా సేవకుడు చెప్పే మాట, ఈ రోజుల్లో చెప్తున్న మాట, అది ప్రజలకు ఇష్టమైన మాట కనుక సేవకుడు ఎక్కువగా ఆ పదాన్ని వాడతాడు. ఏంటో పదం అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న పదం వాడతాడు కదండి. ప్రసంగం చేసిన పదం ఉంటుంది, చివరికి ప్రార్థన చేసినా సరే దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి అనకపోతే ఏమంటే ప్రార్థన చేయించుకున్న విశ్వాసులకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. పాస్టర్ గారు మాకు దీవెనలు ఇవ్వలేదు అని అనుకుంటారు. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారే తప్ప, అసలు బైబిల్లో రండి, ఇప్పుడు ఒక వండర్ఫుల్ రెఫరెన్స్ చూపిస్తాను నేను. దేవుడు ఆశీర్వదించేది ఎవరినో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేది ఎవరికో తెలుసా? ఎవరికో తెలుసా? అందరినీ ఆశీర్వదిస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికిన వాడు, ఆయన మాటలకు తలొగ్గిన వాడికి మాత్రమే ఆయన ఇస్తానన్న ఆశీర్వాదం దక్కుతుంది. బైబిల్లో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథానికి రండి. కీర్తన గ్రంథం
ఏమండి 24వ కీర్తన చూద్దాం అందరూ. 4వ వచనం. బైబిల్ తీసుకోండి అందరూ. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 4వ వచనం చూద్దాం బైబిల్లో. 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అన్నట్టు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. చూసారా, ఆశీర్వాదం ఎవరికట? ఎంత బాగా చెప్పాడు చూసారా. అవేమీ చిన్న విషయాలు కాదు పైన చెప్పినవి. ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క 20 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. పైన చెప్పిన విషయాలు ఏవి చిన్నవి కాదు. ఒక వ్యక్తి దేవుడి వలన ఆశీర్వదింపబడాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి దేవుడి వలన ఆశీర్వదింపబడాలి అంటే, దేవుడి వలన దీవెన పొందుకోవాలి అంటే, దేవుడు సహాయము, దేవుడి తోడు, దేవుడి సంరక్షణ, దేవుడి కాపుదల, దేవుడి ఆదరణ, ఇవన్నీ ఒక వ్యక్తికి దక్కాలి అంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలట? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అన్నాడు. వృధా, వ్యర్థం, వేస్ట్, పనికిరాని వాటిపైన ఎక్కువగా మనస్సు పెట్టుకుంటాడు మనిషి. అసలు తన మనస్సంతా దాని మీదే ఉంటుంది. బైబిల్లో దేవుడు అండి, అంత్యదినమున నీ వస్తువులు, నీ ఇష్ట వస్తువులు ఏవి నిన్ను రక్షించజాలవు అంటాడు దేవుడు. అన్నాడు బైబిల్లో. అంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఏ వస్తువు మనల్ని రక్షించదు, కాపాడదు, పరలోకానికి తీసుకుని వెళ్ళదు. పరలోకానికి తీసుకుని వెళ్ళేది వాక్యము, పరలోకానికి తీసుకుని వెళ్ళేది దేవుడి మాట, దేవుడి సన్నిధి, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం. ఇవి దేవుని చెంతకు మనల్ని నడిపిస్తాయి. కానీ ఈరోజు మనిషికి ఈ విశ్వాస జీవితం అన్నా, భక్తి జీవితం అన్నా, దేవుడి పనన్నా, వాక్యం అన్నా పెద్దగా ఇష్టం ఉండదు. మనిషికి బాగా ఇష్టమైనవి వస్తువులు. మనిషి బాగా ఇష్టపడేది, మనిషి బాగా మనసు పెట్టుకునేది వస్తువుల పైన. మీకు తెలియదు కాదు కదా, వస్తువులు అంటే చాలా ఇష్టం మనుషులకి. వస్తువులను ఇష్టపడ్డారు, వస్తువుల పైన మనసు పెట్టుకున్నారు. కానీ దేవుడు వాక్యం పైన, వస్తువుల పైన పెట్టుకున్నంత మనసు, అంటే వస్తువులు అనేసరికి ఇంట్లో ఉండే వస్తువుల, మన కార్ల, లేదంటే మనం వాడుకునే, ఏమంటే ప్రతిరోజు వాడుకునే ఇంట్లో వస్తువుల, వాహనాల, ఏమంటే ఇవన్నీ కూడా దేవుడు వస్తువులు అంటాడు, వస్తువులు అంటాడు. వీటిపైన మనిషికి చాలా పెద్ద ఇష్టం ఉంది. మీకు మాట చూపిస్తాను ఇప్పుడు. వస్తువుల్ని ఎంత ఇష్టంగా మనిషి ఏమండి చేస్తాడు అంటే, చాలా చోట్ల పెద్ద పెద్ద గొడవలకి కూడా కారణం వస్తువులే. ఇరుగు పొరుగు వాళ్ళకి గొడవలు వచ్చేది ఎక్కడో తెలుసండి? వస్తువుల దగ్గరే. చాలా చోట్ల వస్తువుల దగ్గరే ఏమండి చాలా పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. కానీ విషయం ఏంటంటే, ఏమండి ఆ వస్తువులు ఏమైనా మనిషిని కాపాడుతాయా? ఆ వస్తువులు ఏమైనా మనిషికి సంతోషాన్ని ఇస్తాయా, ఆనందాన్ని ఇస్తాయా అంటే, ఏదో అవసరానికి వాడుకోవడానికి తప్పండి. అవి అవసరానికి, మన అవసరత తీరడానికి వాడుకునే వస్తువులు తప్ప వాటి వలన రక్షణ కానీ, ఆత్మీయ జీవితానికి కానీ ఎలాంటి ఏమండి ప్రయోజనం ఉండదు. కానీ వస్తువులు అంటే మనుషులకి ఇష్టం. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వ్యర్థమైన దాని యందు మీరేం పెట్టద్దు అన్నాడు? మనస్సు పెట్టద్దు అన్నాడు. ఊర్లలో నుండి, ఊర్లో మీటింగులు జరుగుతాయి కదా, ఆ మీటింగులు జరుగుతున్నప్పుడు ఎక్కువగా మాకు వినపడే మాట ఏంటంటే, ఏదైనా దేవుడి పని జరుగుతుందని వస్తువులు అడిగితే ఇవ్వరట. క్రైస్తవులే. మన వాళ్ళండి ఒక తెలియని ఊర్లో మీటింగ్ పెట్టారు. తెలియని కొత్త ఊర్లో మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడ ఏదో వస్తువు, వంటకి ఏదో వస్తువు అవసరం పడింది. ఎదురుగ్గా ఉన్న ఏమంటే సేవకుడు, పాస్టర్ గారి కుటుంబాన్ని ఆ వస్తువు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వమండి, మా వస్తువు అరిగిపోతుంది అన్నారట. అక్కడ జరుగుతున్న దేవుడి సేవే.
మనుషుల మనస్సు లోక సంబంధమైన వస్తువుల మీద, లోక సంబంధమైన మనుషుల మీద, ఏమండి ఈ భూముల మీద, వీటి మీదే ఉండిపోయింది. ఇప్పుడు ప్రసంగి గారు, మీరు ప్రసంగ గ్రంథానికి వెళ్ళిపోతే కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, తర్వాత వచ్చే ప్రసంగ గ్రంథమే. ఆ ప్రసంగ గ్రంథంలో అన్న మాట మీ అందరికీ తెలుసు. మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏముంటది? వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. చూసారా, అన్ని వృధా అన్నాడు. కానీ ఈరోజు మనుషుల మనస్సులు దేని మీద ఉన్నాయి చెప్పండి? ఈ లోక సంబంధమైన వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకున్నారు. నేను చాలాసార్లు లోతుగా ఆలోచిస్తానండి. చాలామంది తిండి తినరు, కనీసం వాళ్ళు ఏమీ కొనుక్కోరు, పిల్లలకి ఏమీ కొనరు. అసలు అదొక ఏమంటారు దాన్ని? లోభత్వం, పిసినారితనంతో ఆ డబ్బులు 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 అలా సమకూరుస్తూనే ఉంటారు. సరిగా తినరు, ఎవరికి పెట్టరు, పిల్లలకి పెట్టుకోరు. అసలు వాళ్ళకి కొంతమందిని చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాల్లో వాళ్ళ జీవితం డబ్బే జీవితమేగా. అలాగా వాళ్ళకి ఏంటంటే ఆనందం బీరువా నిండానో, లేకపోతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోనో బాగా లక్ష మీద లక్ష, లక్షల మీద లక్ష, లక్షల మీద అలా పెరిగిపోతూ ఉంటే వాటిని చూసుకుంటే ఆనందం. కానీ బైబిల్లో ధనవంతుల గురించి దేవుడు చెప్పిన పరిస్థితి మీరు ఆలోచించండి. ఏనాడైనా వాళ్ళు పట్టించుకుంటారా ఆ పరిస్థితిని? వృధా కదా. రేపు ఏసులో వస్తే బ్యాంక్ అకౌంట్ ఎక్కడది, డబ్బులు ఎక్కడవి, అన్నీ వృధా అయిపోతాయి కదా. లేదా మన జీవితం అంతమైపోతే మనం అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మనిషి యొక్క మనస్సు అండి, మీరు ఆ వచనం ఆలోచిస్తే చిన్న మాట ఏం కాదు అది. మనిషి యొక్క మనస్సు అంతా కూడా పనికొచ్చే దానిపైన లేదు, తన ఆత్మకు ప్రయోజనం చేకూర్చే దానిపైన లేదు, తాను పరలోకం వెళ్ళిపోవడానికి చేసుకునే పనిపైన లేదు, పరలోకంలో ఉన్న దేవుడి పైన లేదు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుల వారి పైన లేదు. ఆయన రెండవ రాకడలో జీవం ఇవ్వడానికి వస్తున్నాడు. మన జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆ దాని మీద మనసు లేదు. నాకు ఆ జీవం దక్కుతుందా లేదా, నేను పరలోకం వెళతానా లేదా, శరీర సంబంధమైన మనస్సుతో ఉండిపోయారు తప్ప ఆత్మ సంబంధమైన మనుషులుగా మారి ఆత్మ సంబంధమైన పరలోకం పైన ఆశలు పెట్టుకున్నవారు తక్కువ. అలా లోకం పైన ఎవడైతే ఆశ పెట్టుకున్నాడో వాడిని దేవుడు ఆశీర్వదించడు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరేం చేయొద్దు, ప్రేమించొద్దు. అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో నిలబడదని చెప్పేశాడు కదా. లోకం పైన ప్రేమ పెంచుకున్న వాడి మీద దేవుని ప్రేమ ఉండదు. అదే ఈ వచనం అలా చెప్తున్నాడు ఇక్కడ. అర్థం రాయబడిన పదాలు వేరైనా అర్థము భావము ఒకటే. మళ్ళీ చదువుతాను చూడండి, 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అన్నాడు. నెక్స్ట్, కపటముగా ప్రమాణము చేయకయు. కపట ప్రమాణాలు అంటే ఒక మాట చెప్పిన తర్వాత క్రైస్తవుడు నోట్లో నుంచి ఒక మాట డెలివరీ అయిందంటే అది ప్రమాణం, అంతే కాదు, అది ప్రమాణం. ఎందుకంటే మన గురించి, క్రైస్తవుల మాటల గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంతకు మించినది దుష్టు నుండే పుట్టింది అన్నాడు. అంటే మన మాటే ప్రమాణం. ఇక క్రైస్తవుడి మాట ప్రమాణము కనుక నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు మాట ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఆలోచించుకొని మాట ఇవ్వాలి. అది దేవుడికైనా సహోదరుడికైనా కపట ప్రమాణాలు చేయకూడదు. యెఫ్తా చూడండి, దేవుడికి ఒక మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? నేను వెళుతున్న రాజు దగ్గర నాకు గనక విజయం వస్తే నేను విజయోత్సవంతో తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి మొదట నాకు ఎవరు ఎదురొస్తారో వాళ్ళని నేను మీకు అర్పించేస్తాను అన్నాడు. దేవుడికి మాట ఇచ్చాడు. యుద్ధానికి ముందు ఇచ్చాడు ఈ మాట. దేవుడు యుద్ధంలోకి వెళ్ళాడు, దేవుడు యుద్ధంలో గెలిపించాడు, తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎవరు ఎదురొచ్చారు చెప్పండి? కూతురు ఎదురొచ్చింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు యెఫ్తా కంటే? ఒక్కగానొక్క కూతురు. ప్రమాణం చేశాడు, ఇంటి నుండి ఎవరు ముందు వస్తే వాళ్ళని అర్పించేస్తానని. తీరా చూసేసరికి ఒక్కగానొక్క కూతురు వచ్చింది. ప్రమాణం ఏమైనా మార్చాడా? సరే, అలాగుందో. భక్తి జీవితం అంటే ఇది, భక్తుడు అంటే ఇది. ఒక్కసారి నేను మాట ఇస్తే అది నాకు నష్టం చేకూర్చినా, నా మనసుకు బాధ చేకూర్చినా, నేను కష్టాలలోనికి వెళ్ళిపోయినా ఇచ్చిన మాట మీద నిలబడిపోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, కపట ప్రమాణాలు చేయకూడదు. ఒకసారి దేవుడికి నేను ఇలా బ్రతుకుతానని మాట ఇచ్చిన తర్వాత
లేదా నేను దేవుడి కోసం ఇలా చేస్తాను అని మాట ఇచ్చిన తర్వాత, నేను ఇలా జీవిస్తాను అని మాట ఇచ్చిన తర్వాత మన స్వప్రయోజనాల కోసం ఆ మాట అనేది మారకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనిషి ఎక్కడ మాట మార్చేస్తాడు అంటే ఆ ఇచ్చిన మాట వలన ఇతనికి ఏదో నష్టం కలిగితేనో లేదా ఇబ్బంది కలిగితేనో మాట మారుస్తాడు. దేవుడు దాన్ని అసలు సహించడు. ఎందుకంటేనండి, మీకు తెలుసో లేదో, మాట మార్చాము అంటే క్యారెక్టర్ పోయిందని అర్థం. మాట మార్చాము అంటే మన 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 ఘనత, లేదా ఒక రకంగా చెప్పాలంటే మన గుణం అనేసరికి గుణం పోయిందని అర్థం. అందుకే దేవుడు మాట ఇచ్చేటప్పుడే ఆలోచించుకోండి. ఒకసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం నువ్వు చెయ్యాలి, లేదంటే అది ఏమవుతుందంటే కపట ప్రమాణం అవుతుంది అన్నాడు. రెండవది. మూడోది చూడండి, అక్కడ నిర్దోషమైన చేతులు అన్నాడు. అంటే ఒకటి ఏమండి, నీ మనస్సు పాడవకూడదు, రెండవ దాంట్లో నీ మాట పాడవకూడదు, మూడో దాంట్లోకి వచ్చేసరికి నీ చేతులు ఏమండి పాపం చేయకూడదు, నిర్దోషమైన చేతులై ఉండాలి. ఆ చేతులతో ఏ చెడు జరగకూడదు. ఏమండి, ఈరోజు మనుషులు ఎన్ని దుష్కార్యాలు చేస్తున్నారో మీకు తెలియదు కాదు. మొన్నడో ఒక వార్త వచ్చింది, నిన్నే అనుకుంటాను, మీరు చూసుంటారు చాలామంది. 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని నరికి చంపేశారు, అత్యాచారం చేసి. చూసుంటారు మీరు. బట్ చేతులు ఏంటంటే ఒక పసిబిడ్డ 9వ తరగతి చదువుతుందంటే చిన్న బిడ్డ కదండి, 13-14 సంవత్సరాలు ఉంటాయి. ఆ బిడ్డను చంపేశాడు అంటే చేతులతో. మీరు ఆలోచించండి, చిన్న బిడ్డను నరికేస్తున్నాడంటే ఆలోచించండి. వాటి చేతులు ఏం చేతులు, ఎంత భయంకరమైన చేతులు అవి, ఎంత పాపాన్ని ఒడిగడుతున్న చేతులు అవి. కనుక ఇక్కడ రాస్తున్నాడు, నీ చేతులు ఎలా ఉండాలి అంటే నిర్దోషమైన చేతులు, నెక్స్ట్ శుద్ధమైన హృదయము కలిగి అన్నాడు కదండి. ఏమంటే పైనవేమో కాస్తో కోస్తో అటు ఇటుగా మేనేజ్ చేయొచ్చేమో కానీ శుద్ధమైన హృదయం అన్నాడు కదా. ఇది చాలా టఫ్, ఇది చాలా కష్టం. ఇది హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవటం చాలా కష్టం. ఎందుకంటే యేసు చెప్పిన మాట ఒకటి ఉంటుంది, మీకు తెలుసు, మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే మనం దేవుణ్ణి చూడాలి అంటే మొదట హృదయం ఎలా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి అనేది కష్టం అని ఎందుకు చెప్పానో తెలుసండి? తెలుసా? మన మాటను కంట్రోల్లో చేసుకున్నా, మన చేతులు కంట్రోల్లో చేసుకున్నా, మన కాళ్ళు కంట్రోల్ చేసుకున్నా, మన చూపు కంట్రోల్ చేసుకున్నా, కంట్రోల్ చేసుకోవడం కష్టమైంది ఏదో చెప్పండి? హృదయం, మనస్సును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కోప్పడొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత అండి, కోపం పంటి దగ్గర ఆపుకుంటాడు, లోపల ఆపుకుంటాడు, ఆ హృదయంలో ఆపుకోలేడు. తిట్టొద్దు అని నిర్ణయించుకుంటాడు. కొంతమంది చూడండి, నోరు తిట్టదు, కానీ వాళ్ళు తిడుతున్నారని వాళ్ళ కళ్ళు చెబుతాయి. ఎలా చెప్తే చెప్పండి? మీరు చాలామంది చూడండి, సెల్ఫ్ కంట్రోల్ అనుకుంటే అలా పళ్ళు బిగిస్తూ ఉంటాడు. కోపం, మాటలు రావు, బూతులు రావు, తిట్టులు రావు, నోట్లోంచి రావు, కానీ దేంట్లోంచి వస్తాయి అంటే ఆల్రెడీ బూతులు, నరకం, ఏమంటే ఫైటింగ్ అంతా ఎక్కడ చేసేస్తున్నాడు? హృదయంలో చేసేస్తున్నాడు. కంట్రోల్. దేవుడు ఎన్ని చెప్పినా ఆ కోపము, ఆ కక్ష, ఆ పగ, ఏమన్నా ఆ చెడు మనస్సును కంట్రోల్ చేసుకోలేరండి. దీనికి దేవుడు ఎంత బాగా చెప్పాడు అంటే, మీకు ఒక మంచి మాట చూపిస్తాను. అంటే దేవుడు తోడు మనకు ఉండాలి అంటే, దేవుడు ఆదరణ మనకు ఉండాలి అంటే, దేవుడు ఆశీర్వాదం మనకు ఉండాలి అంటే, ఇదిగో నీ జీవితం ఇలా బాగుండాలని చెప్తున్నాడు దేవుడు. దీనికంటే నిజంగా దేవుడు మన మనస్సును ఎంత బాగా క్యాచ్ చేశారు అంటే, మన హృదయం మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తుందో, మన హృదయంలో మనం ఎలా పాపం చేస్తామో దేవుడు ఒక మంచి ఉదాహరణ రాశాడు బైబిల్లో. ఒకసారి మీరు సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయానికి రండి. ఒక మంచి మాట చూపిస్తాను, ఇది కరెక్ట్గా మన జీవితాల్లో జరుగుతుందండి అని మీరు ఇప్పుడే గుర్తుపడతారు. 24వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. 17వ వచనం అందరూ తీయండి. 17-18 చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం తీయండి.
24:17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసింపకుము. ఏమంటే జాగ్రత్తగా వినండి. ఎవరు పడిపోయారట ఇక్కడ? నీ శత్రువు పడిపోయాడు. పడిపోవటం మీన్స్ యాక్సిడెంట్ జరిగింది, లేదా ఏదో ప్రమాదం జరిగింది, లేదా ఏదో వాడికి నష్టం జరిగింది, లేదా వాడికి ఏదో కీడు జరిగింది. జాగ్రత్తగా వినండి. చాలామంది అండి బ్రతుకుండగానండి వాడు వీడు తిట్టుకుంటారు. వాడికి ఏదైనా జరిగిందనేసరికి వాడిని పరామర్శించడానికి వెళ్తారు. చూసారా మీరు ఎప్పుడైనా? నిజంగా మంచి మనసుతో పరామర్శించడానికి వెళ్ళారంటే కాదండి, ఆ పగ ఎప్పటికీ అలాగే ఉంటుంది లోపల. మరి పరామర్శకు ఎందుకు వెళ్ళారు తెలుసా? వెళ్ళకపోతే జనం ఏమనుకుంటారో అని వెళతారు, పలకరించకపోతే రాలేదనుకుంటారు అన్నట్టుగా వెళతారు. కానీ నిండు మనసుతో అయ్యో పాపం అనుకుని వెళ్తారా? శత్రువు పడిపోతే. బాగా ఆలోచించండి. తన విరోధి పడిపోతే నిజంగా వెళతారంటే లేదండి, లోకం ఏమనుకుంటుందో అని వెళతారే తప్ప నిజంగా మనస్ఫూర్తిగా వెళ్ళరు. వెళ్ళకపోగా మనసులో ఏమనుకుంటారు చెప్పండి? బాగా ఆలోచించండి. ఇక్కడ మీరు మనస్సులో ఏమనుకుంటారు? పైకంటే వాడికి బాగా కాలు ఇరిగిపోయిందిరా అంటే అదేంట్రా అలాగంటున్నావు తప్పు కదా అంటారని పైకి అనరు. విరోధికి కాలు ఇరిగిపోయిందండి యాక్సిడెంట్ అయ్యి, పైకి అంటారా భలే కాలు ఇరిగిందిరా వాడికి అంటారా? అనరు. అంటే సభ్యత లేదంటారు కదా. అలా అనరు, కానీ మాట అనరు, కానీ మనస్సులో అనుకుంటారా? అనుకోరా? భలే జరిగింది వాడికి, నన్ను తిట్టినందుకే అయింది వాడికి, నన్నే తిడతాడా? నేను ఎంత భక్తిగా ఉంటాను, నేను రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, నేను ఎంత చక్కగా గుడికి వెళ్తాను. నన్ను అన్నాడు కాబట్టి వాడు పడిపోయాడు, నన్ను అన్నాడు కాబట్టి వాడు కాలు ఇరిగిపోయింది, నన్ను అన్నాడు కాబట్టి వాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, నన్ను అన్నాడు కాబట్టి వాడికి ఆ ప్రమాదం జరిగింది. ఇది పైకి అనరట. ఎక్కడంటారట? మనస్సులో. మనిషిని దేవుడు ఎంత బాగా చదువుతున్నాడో చూడండి. మనిషి యొక్క క్యారెక్టర్ని దేవుడు ఎంత బాగా చదువుతున్నాడో చూడండి. అలా చదువుతారు. అది 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. ఇక్కడతో వదలలేదు దేవుడు. ఫస్ట్ లైన్ అది. రెండో లైన్లో చెప్తున్నాడు మనం ఎక్కడ సంతోషిస్తామో. వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. చూసారా ఈ ఉల్లాసం? డ్యాన్స్ ఎక్కడేస్తాడట? డ్యాన్స్ ఎక్కడేస్తున్నాడు? అవతలడు పడిపోతే ఉల్లసింపకము అంటే బాగా సంతోషంగా గెంతులు వేస్తున్నాడు అని చెప్పి అర్థం. ఎక్కడేస్తున్నాడు ఈ గెంతులు అంటే? ఎక్కడేస్తున్నాడట? మనస్సులో. ఇప్పుడు కింద మాట చదవండి, భయం వేస్తుంది మీకు. 18వ వచనం, ఏది చూశాడు ఇంతకీ? యెహోవా అది చూసండి. ఏది చూశాడు? శత్రువు పడిపోయినప్పుడు మనస్సులో సంతోషంతో డ్యాన్సులు వేయడం చూశాడు. శత్రువు చూస్తాడు అది లోపల డ్యాన్స్ చేస్తున్నాడు వీడని చూడండి. ఆడనుకుంటాడు నేను పడిపోతే బతుకున్నప్పుడు తిట్టిన నాకు ప్రమాదం రాగానే మా అన్నయ్యకి నా మీద జాలొచ్చి నా మీద ప్రేమ వచ్చి నన్ను చూడడానికి వచ్చాడు, మా అన్నయ్య చాలా మంచోడు అలా అనుకుంటున్నాడు. ఆడు మంచోడా? వాడు ఆనందించవలసిన చోట ఆనందిస్తున్నాడు. యెహోవా అది చూచి, ఈ పదం చూడండి 18వ వచనం, యెహోవా అది చూచి అసహించుకుని వాని మీద నుండి తన కోపము ఎవరి వైపు తిప్పుతాడు? ఎవరి వైపు తిప్పుతాడండి? ఈ మనస్సులో డ్యాన్స్ చేసేవాడి వైపు తిప్పుతాడు. ఆడు కాలు ఇరిగిపోతే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు కదా, నీ 2 కాళ్ళు ఎరగొడతానంటాడు దేవుడు. దేవుడు నేను అందుకే చెప్పాను, వాక్యపు వెనకాల దేవుడు మనసు ఉంటుంది లోతుల్లో. వాక్యం అంటే సామాన్యమైనది కాదండి. నేను చాలాసార్లు చెప్తాను, బైబిల్ బాగా చదువుకోండి అని. వాక్యము వెనకాల లోతైన దేవుడు మనసు ఉంటుంది. ఇదిగో వాడు పడిపోతే నువ్వు మనస్సులో ఉత్సహిస్తున్నావు కనుక నేను అది చూశాను. యెహోవా అది చూచి అసహించుకొని. ఏమండి ఏంటి అసహ్యమా? ఎందుకు అసహ్యం? మనస్సులో ఉల్లసిస్తున్న వాడి పట్లట దేవుడికి అసహ్యమట. ఎందుకు తెలుసండి? ఇది మనస్సులో ఉల్లాసంగా ఉండి బయటికి ఏం కాదులే బ్రదర్ అన్నావు అనుకోండి, అది మళ్ళా దేవుడి దృష్టికి ఇంకో కేసు అవుతుంది. ఏం కేసు అది? కపటం. అంతేనా? దాన్ని ఏమంటాడు దేవుడు? మనస్సులో ఏదుందో అది చెప్పు. మనస్సులో సంతోషిస్తూ పైకి ఏం కాదు బ్రదర్, పర్లేదు బ్రదర్ అంటున్నావు అంటే లోపల ఏముందో? మనసు మంచి మనసా, కపటంతో నిండిన మనసు? కపట ప్రమాణాలు నాకు ఇష్టం ఉండదు. హృదయ శుద్ధి అనగానే
ఇదేనండి పరిస్థితి. అంటే నేను ఇది ఎందుకు చెప్పాను తెలుసండి, ఇది చాలా లోతైన సంగతి. మనం పైకి మంచి వాళ్ళగా ఉంటున్నా మన మనస్సులో దేవుడికి నచ్చనివి ఉంటాయి. ఇప్పుడు దేవుడు మాట చూడటం లేదు, మనిషిని చూడటం లేదు, డైరెక్ట్గా దేన్ని చూస్తున్నాడు? యెహోవా అది చూచి, భయం వేసింది నాకు ఆ పదమే. యెహోవా అది చూచి చూస్తాడా? చూస్తాడు. కనుక మనం ఎంత భయంతో ఉండాలి దేవుని ఎడల, ఎంత యథార్థంగా ఉండాలి దేవుని ఎడల, ఎంత నీతితో ఉండాలి దేవుని ఎడల. ఒకనాడు దేవుడు అండి ఇశ్రాయేల్ సమాజం తన పిల్లల్ని తప్పు చేశారు, పాపం చేశారు అని అష్షూరు సామ్రాజ్యానికి అప్పగించేస్తాడు. చెరకి, అష్షూరు చెరకి అప్పగిస్తాడు. ఈ అష్షూరీలు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా పొగరు ఎక్కువే. వీళ్ళకి అష్షూరు సామ్రాజ్యానికి పొగరు కాస్త. ఏంటి వాళ్ళ పొగరు అంటే ఇనపరథాలు, ఆయుధాలు, సైన్యము. దీనిని బట్టి వాడు పొగరెక్కిపోయి ఉంటాడు. అష్షూరు సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యానికి ముందు పరిపాలించిన మహాసామ్రాజ్యం అది. అష్షూరియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఇశ్రాయేలును దేవుడు అప్పగించేసరికి దేవుడు అప్పగించాడన్న సంగతి మర్చిపోయి, అధికారం దేవుడు ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి, మా బలంతో మా ఇనప రథాలతో మేము ఇశ్రాయేలును అనేసి వాళ్ళ మనస్సుల్లో నుండి గర్వించి ఎక్స్ట్రా ఎక్కువ మాటలు మాట్లాడతారు ఇశ్రాయేలు మీద. దేవుడు దాన్ని చూస్తాడండి. చూసి ఆ రోజు అన్న మాట ఏంటో తెలుసా? నా బెత్తెముగా వాడుకోవడానికి అష్షూరీలారా నేను మీకు అధికారాన్ని ఇచ్చాను. నా పిల్లల మీద మీరు బెత్తెంగా ఉండాలి, బెత్తెముగా ఉండాలి. నా పిల్లల్ని దండించో శిక్షించో, దేవుడు లేకపోతే మేము ఇన్ని కష్టాలు పడుతున్నామని నా పిల్లల్లో మారు మనసు వస్తుంది అన్న ఉద్దేశంతో మీకు అధికారం ఇచ్చి వాళ్ళ చెరకు అప్పగించాను. నా పిల్లల్ని నేనే కోరుండి చెరకు అప్పగిస్తే వాళ్ళ మీద మీ దౌర్జన్యం ఏంటి? ఒక దెబ్బేమని చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు నా పిల్లల్ని హింసిస్తున్నారేంటి, కొడుతున్నారేంటి, వాళ్ళు దారుణంగా మీరు చేస్తున్నారేంటి అని ఏమన్నా అప్పటి వరకు ఇశ్రాయేలు మీద ఉంది కోపం. వీళ్ళు ఎక్స్ట్రా చేయగానే ఆ కోపం ఎవరి మీద తిరిగిందో తెలుసా? అష్షూరుల మీదకి తిరిగండి. అష్షూరు రాజును ముక్కలు ముక్కలుగా నరికించాడు దేవుడు. అది ఇప్పుడు మీరు చదువుకున్న మాట. శత్రువు పడిపోయినప్పుడు మీరు మీ మనస్సుల్లో ఉల్లసించారా? యెహోవా అది చూచి మనల్ని అసహించుకుని తన కోపాన్ని ఏం చేస్తాడట? తిప్పుకుంటాడు. ఇశ్రాయేలు మీద ఉన్న కోపం అష్షూరుల వైపు తిరిగింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలు పడిపోగానే అష్షూరు ఆ రోజు గర్వించిన గర్వం, మా బలంతో మిమ్మల్ని అలిచేశాము అని వాళ్ళు 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 మాట్లాడిన మాటలు. పిల్లరా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటే మీరు కీర్తన గ్రంథానికి వచ్చేయండి. అంటే ఈ హృదయ శుద్ధి అనేది దేవుడు ఖచ్చితంగా మనలో చూస్తాడు. మనము దేవుడు వలన ఆశీర్వదింపబడాలి అంటే, దేవుడు మనల్ని తోడుగా ఉండాలి అంటే ముందు మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఎవరి మీద పగ, ఎవరి మీద ఈర్ష్య, ఎవరి మీద కోపము, ఎవరి మీద మనకి ఎలాంటి విభేదాలు చివరికి మన మనస్సులో సహితం ఉండొద్దు. ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళది, ఎవరి కార్యాలు వాళ్ళవి. దేవుడు మనకి చెప్పింది ఒకటే, నీ సహోదరుడు నీ ఎడల తప్పుదం చేసిన ఎడల నువ్వు అతను ఏం చేయాలి? క్షమించు. ఎందుకు క్షమించుకోవాలి? నువ్వెందుకు ఏం రియాక్షన్ ఇవ్వకూడదు అంటే, పగ తీర్చుట నా పని, నాకు అప్పగించండి, నేను న్యాయం చేస్తాను దేవుడు. కానీ ఈరోజు మనుషుల్లో ఆ వాక్యానికి సంబంధించిన భావజాలాలు ఏవి? 24వ అధ్యాయానికి మీరు వచ్చేస్తే 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన సరే వాడినే దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఆశీర్వాదాలు ఎవరికి? ఇదో తన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కంట్రోల్లో పెట్టుకుని దేవుడు కొరకు వాడుతున్న వాడికి చేతులు, మనసు, మాట, హృదయం అన్ని కంట్రోల్లో ఉండాలి. చాలా మందిలో బలహీనత ఏంటంటే ఒక అవయవం కంట్రోల్లో ఉంటే ఒక అవయవం కంట్రోల్లో ఉండదు. చాలామంది చూస్తూ ఉంటే వాళ్ళ నోరు కంట్రోల్లో ఉండదు. సంఘంలోకి వచ్చేసరికి పాట పాడతారండి, అసలు ఎస్పి జానకి కానీ బాలు గారు కానీ అసలు వాళ్ళ ముందు పనిచేయరన్నంత బాగా పాడతారు గుళ్ళో పాటలు. అదే నోటితో కిచెన్లో తిట్లు తిడతారండి, వినలేము అవి.
ఇక్కడ పాట విన్న చెవులతో అక్కడ బూతులు వినగలమా వాళ్ళ నోట? మీరు ఆలోచించండి. కంట్రోల్లో ఉందా? నోరు కంట్రోల్లో ఉందంటే లేదు. ఎంత బాగా చెప్పాడు. కపట ప్రమాణాలు అంటే నోటిని ఎటుబడితట్టు మాట్లాడుకు. పవిత్రమైన దేవుడి మాటలు వచ్చిన నోట్లో నుంచి, పవిత్రమైన దేవుడి పాట వచ్చిన నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు రావచ్చా? మీరు ఆలోచించండి. ఒకే నోట్లోంచి రెండు రావచ్చా? ఒకే చేతులతో దేవుడు పని చేస్తూ మరో పక్క పాప పనులు చేయొచ్చా? హృదయం నిండా వాక్యం వినడానికి, ఏమంటే బైబిల్ చదువుకోవడానికి దేవుడు హృదయాన్ని పెడితే, ఆ హృదయం నిండా దైవ సంబంధమైనవి పెట్టుకోవాలి. మంచి మానవత్వం, దయ, జాలి, ఆత్మఫలాలతో హృదయాన్ని నింపుకోవలసిన వాడు కక్ష, పగ, ఏమండి ఎలాంటి వాటితో నింపుకుంటున్నాడో మీకు తెలియదు కాదు. విభేదాలు, అందరినీ ప్రేమించలేడు సమానంగా. కొలతలు వేసుకుని ప్రేమిస్తాడు. వాళ్ళనొకలాగా, వీళ్ళనొకలాగా, వాళ్ళనొకలాగా. మనుషుల్లో నుండి ఈ స్వభావాలండి. అందరినీ ఒకేలా ప్రేమించలేడు, అందరితో ఒకేలా మాట్లాడలేడు, అందరినీ హక్కును చేర్చుకోలేడు. ఆ భావాలు ఉన్నప్పుడు ఏమంటే దేవుడు మనల్ని తన కుమారుడుగానో తన కుమార్తెగానో ఏమంటే మనల్ని చేర్చుకుంటాడో మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రియులరా, దేవుడు ఆశీర్వాదం అనేసరికి మనం ఎంత కంట్రోల్గా ఉంటేనే తప్ప దేవుడు మనకి తోడుగా రాడు అన్నది మనకు అర్థమైంది. ఒకవేళ ఆశీర్వాదం పొందుకోవటమే ఇంత కష్టం అంటే దేవుడు ఆదరణ పొందుకోవటం ఇంకెంత కష్టమో మీరు ఆలోచించాలి. నేను ఈ సందర్భాన్ని ఊరకనే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంతసేపు. అసలు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఇంత పర్ఫెక్ట్గా నువ్వు ఉండాలి అన్నప్పుడు దేవుడు ఆదరించుకోవటం అంటే దేవుడు నీ పక్కనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీకు ఎందుకు నేను ఉన్నాను అని అంత భరోసా, ఆదరణ దేవుడు మనకి ఇవ్వాలి అంటే అసలు అది పొందుకోవటం ఇంకెంత కష్టమో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏమండి, ఆశీర్వాదం ఏముంటుంది మీరు చెప్పండి. మీకు ఆశీర్వాదానికి ఆదరణకి తేడా తెలియాలా? జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదానికి ఆదరణకి తేడా తెలియాలా? మనకి పెళ్లిలో చాలా మంది వస్తారు మన దగ్గరికి. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని దీవించడానికి వస్తారు చాలామంది. ఏమంటారు చెప్పండి? అప్పుడు పక్కనే గులాబీ పువ్వులు పెడతారు. మన వల్ల క్రైస్తవులు అయితే గులాబీ పువ్వులు పెడతారు. ఆ గులాబీ పువ్వులు ఇలా నెత్తి మీద వేసి రెండు మాటలు మాట్లాడతారు. ఏమని? పిల్ల పాపలతో 2 నూరేళ్ళు క్షేమంగా ఉండండి. ఇప్పుడు ఆశీర్వాదానికి ఏమైనా ఖర్చు అయిందా? పువ్వులు ఫ్రీయే, నోట్లోంచి వచ్చే మాటలు ఫ్రీయే, ఆశీర్వాదం ఫ్రీగానే వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇంకొకడు వచ్చాడు. మీరు కొత్తగా పెళ్ళైంది కదా, మా ఊర్లోనే ఉంటున్నారు కదా, మీకు ఏ అవసరమైనా సరే మీ పక్కనే నేను ఉంటాను, మీకు ఏది అవసరమైనా సరే నా డోర్ కొట్టండి అన్నాడు అనుకోండి. అది ఆదరించడం. ఇప్పుడు ఆశీర్వదించడం కష్టమా, ఆదరించడం కష్టం? మీరు చెప్పండి. ఆదరించడం కష్టం. మీకు పప్పు కావాలా, మీకు ఉప్పు కావాలా, మీకు ఏమైనా అప్పు కావాలా, మీకు ఏమైనా ఉద్యోగం సరిగా లేదా, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటారు? ఆదరణ. అది ఇంకెంత కష్టం మీరు ఆలోచించండి. ఆశీర్వాదం కష్టమా, ఆదరణ కష్టమా? ఏది కష్టం? ఆదరించటం కష్టం. ఎందుకంటే వెనకాలే ఉండాలి. ఏం చేస్తున్నాడో చూడాలి, ప్రతిదానికి సాయం చేయాలి, విడిచిపెట్టకూడదు. ఆదరించడం అంటే విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే ఆశీర్వాదానికే నువ్వు ఎంత బాగుండాలి అన్నప్పుడు దేవుడు ఆదరించాలి అంటే ఇంకెంత బాగుండాలి, ఇంకెంత భక్తిగా ఉండాలి, ఇంకెంత దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి. నేను చాలాసార్లు చెప్తానండి, వాక్యము దేవుడు చాలా కష్టము. మన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే, దేవుడు ఉద్దేశాలు సరిగా అర్థం చేసుకోకపోతే, మనం ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం బైబిల్ పట్టుకొని తిరిగినా ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కానప్పుడు, ఆయన ఆలోచనలు మనకు అర్థం కానప్పుడు, ఆయన యొక్క లోతులు, ఆయన మనసులో ఉన్న లోతులు మనకు అర్థం కానప్పుడు అండి ఎప్పటికీ దేవుడిని డైరెక్ట్గా మనం పొందుకోలేమండి. వస్తాం వెళతాం తప్ప దేవుడు తోడు మనకి బైబిల్లో రాయబడింది నాకు ఎందుకు జరగదు? నేను వాక్యం నేర్చుకుంటున్న కొత్తలో నేను నా మనసు బయటకు వస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు. నేను వాక్యం నేర్చుకుంటున్న కొత్తలో నేను ఒకటే ఆలోచించుకునేవాడిని, ఒకప్పుడు పౌలు గారు అన్ని శ్రమలు పడుతుంటే తోడుగా ఉన్న దేవా, మాకు కూడా ఈరోజు తోడుగా ఉంటావు కదా. కానీ మేము అన్ని శ్రమలు పడితే తోడుగా ఉంటాం కాబట్టి మాకు శ్రమలు ఇవ్వండి తండ్రి, మాకు మీ పని ఇవ్వండి తండ్రి, మేము పడతాం తండ్రి, మేము చేస్తాం తండ్రి. అలాగా భక్తులు ఎలాగైతే కష్టాలలోనికి వెళ్ళిపోయారో మేము కూడా కష్టాలలోనికి వెళితే అప్పుడే కదా మీ ప్రేమ అమితంగా దక్కుతుంది మా మీద. సింపుల్ లైన్లో చెప్తానండి,
దేవుడి ఆదరణ దక్కాలి అంటే ఏంటంటేనంటే చిన్నది విషయం ఏం లేదు. దేవుడి ఆదరణ దక్కాలి అంటే దేవుడు ఆదరించేంత పెద్ద కష్టంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్తాను, దేవుడు నీ పక్కనే ఉండి నేను ఆదరించుకోవాలి అంటే దేవుడు ఆదరించేటంత పెద్ద కష్టంలోనికి నువ్వు వెళ్ళాలి. ఉదాహరణ చెప్తాను. దేవుడు తప్ప ఇంకెవ్వరు ఆదరించలేని కష్టం వచ్చింది దానియేలుకు. ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ రోజు ఏ రాజ్యంలో అయితే తానున్నాడో ఆ రాజే యాంటీ అయిపోయాడు దానియేలుకి. ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి? ఆ రాజ్యంలో ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు దానియేలుకి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజే యాంటీ అయిపోయి శిక్షలో వేసాడు. ఇంకా ఏ సామాన్యుడైనా ఆయనకి సహాయం చేయగలడా? చేయలేడు. ఎక్కడ వేశారు చెప్పండి? పట్టుకెళ్ళి సింహాల బోరులో వేశారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దానియేలు దేవుడు తప్ప ఎవరు సహాయము చేయలేని స్థితిలోనికి వెళ్ళాడు. అప్పుడు దానియేలును ఆదరించవలసింది ఎవరు చెప్పండి? ఎవరి ఆదరణ అయినా సరిపోతుందా? దానియేలుకి సరిపోద్దా? పైనుండి బ్రదర్ నీకు ఏం కాదులే బ్రదర్, మేము పైనుండి ప్రార్థన చేస్తాం అన్నాడు అనుకోండి, ఎవడైనా ఎదురుగా సింహాన్ని పెట్టుకుని, అది ఆదరణ? మీరు చెప్పండి. మనోళ్ళు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. చాలా మంది ఆ సహోదరుడికి కష్టం వచ్చినప్పుడు అండి ఏ సహాయం చేయరు కానీ బ్రదర్ మేము మీకోసం ప్రార్థన చేస్తాం. కడుపు నిండిపోద్దా వాడికి? బైబిల్లో ఇదే చెప్తాడు దేవుడు. నీ సహోదరుడికి అన్నం లేకుండా ఉంటే తృప్తిగా ఉండు, హాయిగా తినంటే ఆడికేం కడుపు నిండుతుంది? బట్టలు లేవట, ఏమంటే వెచ్చగా ఉండు, చలి కాచుకో అంటున్నాడట, బట్టలు ఇవ్వకుండా. అదేంటది? కనుక సహోదరుడి కష్టంలో ఉన్నప్పుడే సహాయం చేయండి అన్నప్పుడు అక్కడ సాక్షాత్తునండి దైవజనుడు దేవుడి సేవ కొరకు, దేవుడి వాక్యం కొరకు శ్రమలోకి వెళ్ళిపోయాడు. ఇక ఏ వ్యక్తి మాట అతన్ని ఆదరించదు. అప్పుడు అతన్ని ఆదరించడానికి డైరెక్ట్గా దిగిపోయింది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు దిగి సింహాపు నోళ్లను ఏం చేశాడు? మోయించేశాడు. బాగా వినండి. దేవుడు పక్కకే వచ్చి ఆదరించాలి అంటే దానికి తగ్గ సేవ నిమిత్తమై దేవుని నిమిత్తమైన పెద్ద కష్టం మన జీవితంలోనికి వస్తే ఎందుకు నువ్వు అల్లాడిపోతున్నావు? నేను తలుచుకుంటే 2 నిమిషాలు కదా అని వస్తాడు. ఎవరు? దేవుడు. ఇంకోటి చెప్పండి ఎలాంటిదే? భక్తుల గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. అసలు ప్రపంచంలో ఏ డాక్టర్ తీయలేకపోతున్నాడు, అసలు ఎవరు అతను ఉన్న రోగాన్ని తీయలేరు, చచ్చిపోతారు. ఇక ఆ రోగాన్ని తగ్గించేవాడు, ఆయుష్కాలాన్ని పెంచేవాడు, ఆ టైంలో ఆదరించి బ్రతికించగలిగిన వాడు ఒకే ఒక్కడు, దేవుడు. ఎవరిని మంచం మీద పడుకుని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేశాడు దేవుడికి. దేవా నేను నీ కోసం చాలా భక్తిగా బ్రతికాను కదా, నీ కోసం ఎన్నో కార్యాలు చేశాను కదా, నేను ఇంకా నీ కోసం చేయవలసిన పనులు ఉన్నాయ్యా, ఇప్పుడేంటి మరణకరమైన రోగం, నేను చనిపోవటం ఏంటి, నాకు కొంచెం కాపాడండి అనగానే దేవుడు కాపాడా లేదా? ఆదరించాడా లేదా? మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం హిజ్కియాకి దేవుడు ఇచ్చేశాడు. ఇదంతా మీరు ఆలోచించండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. జరుగుతున్నది ఏంటంటే దేవుడి పని నిమిత్తమైన పెద్ద కష్టం ఒక మనిషికి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, పక్కనే ఉంటాడు. ఇది మీకు అర్థమవుతుంది. తల్లి పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తుంది. తల్లి ఆదరణ కంప్లీట్గా ఎప్పుడు తగ్గుతుందంటే మీరు చూడండి, పిల్లలు తల్లుల మధ్యలో జరిగే సంఘటన చూడండి. వాడికి ఏదో చిన్న జలుబు చేసింది అనుకోండి, జలుబుతో బాధపడుతున్నాడు అనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఒరే జలుబే కదరా, ఆ జెండుబాబు రాసుకుని స్కూల్కి పో అంటది. జాగ్రత్తగా వినండి. వాడికి వచ్చిన రోగం చిన్నది కనుక, వాడు పడుతున్న బాధ చిన్నది కనుక ఆ గూట్లో అమృతాంజలి పెట్టారా, కొంచెం బుక్కుకు రాసుకుని స్కూల్కి వెళ్ళిపో అంటది. అంటదా? అంటది. వాడికి జలుబు కాకుండా ఏదో పెద్ద రోగం వచ్చేసింది, లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు, మంచం మీద పడిపోయాడు. అప్పుడేమంటది? అక్కడ జెండుబాబు ఉంది రాసుకోరా, లేదా గూట్లో టాబ్లెట్ ఉంది వేసుకోరా అంటది. అప్పుడు తానే దగ్గరుండి వేస్తుందా? తానే దగ్గరుండి వేస్తుంది, తానే దగ్గరుండి చూస్తుంది, తానే దగ్గరుండి అన్నం తినిపిస్తుంది, తానే దగ్గరుండి స్నానం చేయిస్తుంది. ఇంకా అసలు వాడిని విడిచి ఎక్కడికి వెళ్తుందా? బిడ్డ రోగంతో మంచం మీద పడిపోతే విడిచి ఏ తల్లండి బయటికి వెళ్తుందండి? తాను తినదు, బిడ్డకి పెడతా ఉంటుంది. అమ్మ అన్నం తినండి, నాకు ఆకలిగా లేదురా అంటది. ఆకలిగా లేదా, బాధగా ఉందా? మీరు ఆలోచించండి. బాధ. మీరు ఇక్కడ
జలుబున్నప్పుడు ఎందుకు అంత అలా పట్టించుకోలేదు, పెద్ద రోగం వచ్చేసరికి ఎందుకు అంత అల్లాడిపోతుందంటే రోగం వల్ల కొడుకుకు వచ్చిన కష్టం చాలా పెద్దది. పెద్ద కష్టం వచ్చింది గనక తల్లి ఎక్కువగా వాడిని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడు ఆదరణ మనకు కావాలి అంటే నిజంగా చెప్తున్నాడండి. చాలా మంది అండి అసలు దేవుడి కోసం ఏదైనా కష్టం అని తెలిసరికి ఎస్కేప్ అయిపోతారండి అక్కడి నుంచి. మనకెందుకు ఈ కష్టం అనుకుంటారు. కాదండి, మీరు ఒక్కసారి ఈ ప్రసంగం విన్న తర్వాత మీరు మనస్సారా ఈ మాటలు అంగీకరించి ఒక్కసారి దేవుడి నిమిత్తమైన ఏదో కష్టంలోకి మీరు వెళ్ళండి. మీరు ఎక్కడో మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు, ఎవరో ఆఫ్ చేస్తున్నారు, లేదంటే ఎవరో గొడవ చేస్తున్నారు. ఒకసారి ధైర్యం చేసి ఏమైనా చేస్తే చేయనివ్వండి గొడవ, ఒకసారి వాళ్ళతో మాటలు పడదామండి, నేనైతే మీటింగ్ పెట్టేస్తానండి అని మీరు తెగించి అక్కడ ఆ కష్టంలోకి మీరు వెళ్ళండి. అక్కడ దేవుడు చూపించే ఆదరణ ఉంటుందండి. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తానండి ఇవన్నీ. అక్కడ దేవుడు చూపించే ఆదరణ ఉంటుంది, అక్కడ దేవుడు నీకు అందించే ప్రేమ ఉంటుంది, అక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఆ విశ్వాసం నీకు రెట్టింపయ్యే సంఘటనలు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అమ్మ దేవుడండి నిజంగా ఆయన కోసం నిలబడితే నా వెనకే ఉంటాడండి. ఆ విశ్వాసం రెట్టింపు అవుతుందండి దేవుడు తోడుగా వచ్చినప్పుడు. కష్టం కోరుకోండి దేవుడి కోసం. ఏమంటే ఆయన ఆదరణ ఎంత ఎక్కువగా మీకు అందుతుందో అప్పుడు మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. ఎందుకంటే ఈరోజు దేవుడికి ఇవ్వటమో, దేవుడు పని చేయటమో, దేవుడి కోసం వెళ్ళటమో చాలా కష్టాలు. కానీ మనిషి ఎలా ప్లాన్ చేసుకుంటాడంటే దేవుడి కోసం కష్టాలకి అసలు మొగ్గు చూపడు. ఉద్యోగం కోసం అయితే ఎన్ని కష్టాలైనా పడతాడు, పిల్లలు పోషించుకోవడానికి కష్టాలు పడతాడు, కుటుంబం విషయంలో ఎన్ని బాధలైనా శ్రమలైనా అనుభవిస్తాడే తప్ప ఆ కష్టంలో కాస్త ఒక 10% 20% నేను కుటుంబం కోసం, నా కోసం ఇన్ని శ్రమలు, ఇన్ని మాటలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడి కోసం ఏమీ లేదు కదా కష్టం అని ఒక్కసారి ఆలోచించుకుని చిన్న కష్టం దేవుడి కోసం మీరు పడితే దేవుడిచ్చే ఆదరణ కొండంతా మీకు దక్కుతుంది. నేను ఇవేమి ఊరకనే చెప్పడం లేదు, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. మీకు విషయం అర్థమైపోతే రెఫరెన్స్లు చదువుతున్నప్పుడు అందులో ఉన్న భావం అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు ఓ మాట చెప్తున్నాడు, శ్రమలు వచ్చినాయి. యెరూషలేములోని సంఘానికి శ్రమ వచ్చింది. యెరూషలేములోని సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు అండి ఆ సంఘం అంతా కూడా చెదిరిపోయింది. చెదిరిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మాకు కష్టం వచ్చింది కదా అని చెదిరిపోయి వాళ్ళు సరిగా మామూలుగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ సుఖాలతో ఏమో ఉండిపోకుండా, అయ్యో మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఈ సువార్త నలుగురు చెప్పకపోతే ఎలాగాని చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ చెదిరిపోయిన ప్రాంతాలలో సువార్త చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలా ఇరుకులు ఇబ్బందులు పడుతూ శ్రమలు పడుతున్న వాళ్ళకి దేవుడు పేతురు గారిని ప్రేరేపించి ఒక పత్రిక రాయించాడు వాళ్ళని ధైర్యపరచడానికి. ఆ పత్రికలో ఏమంటున్నాడో మీరు చూస్తేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే దేవుడి కోసం ఒక కష్టం, దేవుడి కోసం ఒక శ్రమ, దేవుడి కోసం ఒక నింద, దేవుడి కోసం ఒక బాధ ఒక వ్యక్తి పడుతున్నప్పుడు అండి అసలు దేవుడు వాళ్ళని ఎంత బాగా ఆదరించుకుంటున్నాడో, ఎంత బాగా వాళ్ళని ఇష్టపడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఓ మాట చదివిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక రండి, 4వ అధ్యాయము 4వ అధ్యాయానికి రండి, 13వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా, ఇదిగో మీరు ఇప్పుడు శ్రమల్లోనే ఉన్నారు కదా, యేసుక్రీస్తుల వారి కోసం శ్రమ పడుతున్నామని మీరు సంతోషించండి, ఏం బాధపడకండి మీ శ్రమను బట్టి అన్నాడు. ఇప్పుడు 14 చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఎవరి మీద నిలుపుతున్నాడట? పరిశుద్ధాత్మ దేవుడిని అమితంగా చెప్పండి. ఎవరి మీద పెడతాడట? ఎవరు శ్రమ పడుతున్నారో, ఎవరు నిందల పాలైపోతున్నారో, ఎవరు సువార్త కోసం కష్టపడిపోతున్నారో మీరేమీ భయపడకండి. నేను ఈ పదం విన్న తర్వాత అంటే నాకు రోమాలు అలా నిలబడిపోయినాయండి. అంటే దేవుడి కోసం మనం శ్రమ పడుతుంటే, దేవుడి కోసం మనం కష్టపడుతుంటే మన కష్టంలో మనం ఎక్కడ కురింగిపోతామో, మన బాధల్లో మనం ఎక్కడ లోకంలో పడిపోతామోనని మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని బలపరచడానికి దేవుడు మన మీద ఎవరు నిలుపుతున్నాడట?
పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిలుపుతున్నాడు. ఏమండి, ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ మీకు అర్థం కావాలి. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నారా? కొడుతున్నారు. రాయి వచ్చి ఏమంటే రాళ్లతో కొట్టడం అంటే ఎలాగా? రాయి ఎట్టుకొచ్చి అలా నెత్తి మీద వేస్తారా? రాళ్లతో కొట్టడం అంటే ఎలా కొడతారు చెప్పండి? రాయి ఏమంటే కంకర రాయి ఇలా తీసుకుని ఏమంటే ఇలాగ చెయ్యి ఇలా వెనక్కి పెట్టి చాచలా ఒక వ్యక్తిని కొడితే ఆ రాయి వచ్చి సూటిగా కంటికి తగిలేస్తే, మెదడుకి తగిలితే, నెత్తికి తగిలితే, శరీరంలో ఉన్న ఏదో ఒక అవయవానికి తగిలితే, రాయి వచ్చి అలా తగిలేస్తుంటేనండి, రాళ్లతో కొడుతుంటే స్టెఫన్ని జాగ్రత్త వినండి. స్టెఫన్ ఎక్కడ కురింగిపోతాడో, స్టెఫను ఆ బాధకి తట్టుకోలేక ఎలాగ అల్లాడిపోతాడో అని ఆ శ్రమ స్టెఫనుకు రాక మునుపే స్టెఫను గారి మీద ఎవరు నిలబెట్టాడు తెలుసు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని నిలిపాడా? అందుకే అంటాడు, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని ఉంటుంది అపోస్తలుల కార్యాల్లో. ఆ ప్రమాదానికి ముందు స్టెఫన్ గారి మీద ఎవరు నిలబడ్డారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీదకి వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? పాత నిబంధనలో దావీదు యుద్ధాలు చేసినప్పుడు దావీదు మీదకి. జాగ్రత్తగా వినండి. సమూయేలు ప్రవక్తగా ప్రజలకు వాక్యం చెప్తున్నప్పుడు, ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ దాడిని, ఆ మానసిక దాడిని తట్టుకోవడానికి సమూయేలు మీదకి. మీరు బైబిల్లో చూడండి, స్టెఫను ఫిలిష్తీయుల పక్షాన యుద్ధం చేయడానికి ఆ బలం కోసం ఏమండి ఆ రోజున సంసోను మీదకి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడిని మీరు ఆలోచిస్తున్నప్పుడు అండి, వాళ్ళు దేవుడు కొరకు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకు వస్తున్న కష్టాన్నో, వాళ్ళకు వస్తున్న బాధనో తట్టుకోవడానికి దేవుడు వాళ్ళ మీద ఎవరు నిలుపుతున్నాడు? పరిశుద్ధాత్మ. ఇంకో మాట చెప్పనా మీకు? పౌలు గారు శీల గారు, పౌలు శీల వీళ్ళని కొట్టించేశారు. తెలుసు కదా మీకు, బాగా దెబ్బలు వచ్చేటట్టుగా కొట్టించారు. కొట్టేసిన తర్వాత ఒంటి నిండా గాయాలుంటే, ఒంటి నిండా రక్తం కారుతుంటే అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది కదా 16 జైల్లో వేసిన తర్వాత అండి, ఒంటి నిండా దెబ్బలుంటే జైల్లో కూర్చొని పాటలు పాడుతున్నారట పౌలు శీల. పాటలు పాడారా? మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. మీలో ఎవరికైనా ఒంటి నిండా దెబ్బలు ఉన్నప్పుడు ఏదో ఇక భక్తిగా ఉండి మీరు ఆరాధనకు వచ్చేసారు. ఆరాధనకు వచ్చినప్పుడు ఇక్కడ మైక్ ఇచ్చి పాట పాడమంటే ఎవరు వస్తారు ఇక్కడ పాట పాడడానికి? మీరు చెప్పండి, వస్తారా? చాలా మంది పాట పాడమంటే దగ్గు వస్తేనో గొంతు బాగపోతారు. ఈ వారం గొంతు బాగోలేదు బ్రదర్ అంటాడు, గొంతు ఎలాగని. ఇప్పుడు జలుబు చేస్తే పాట పాడ నువ్వెక్కడ? ఒంటి నిండా గాయాలున్న పౌలు శీల అక్కడ జైల్లో కూర్చొని ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసింది తెలిసి సందర్భాన్ని? ఒంటి నిండా దెబ్బలున్న పాటలు పాడుతున్నారు అంటే ఆ పెయిన్ తట్టుకుని పాటలు పాడే శక్తిని వాళ్ళకి ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? ఇప్పుడు చదవండి, వచనం ఎలా ఉంటుందో. 13వ వచనం, 14వ వచనమా, 14వ వచనం అండి, 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. చూసారా, ఎవరి మీద నిలబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు? బలంగా. క్రీస్తు నామము నిమిత్తము నిందలు పడుతున్నావా? పడతారా? క్రీస్తు కోసం నిందలు భరిస్తావా? క్రీస్తు కోసం మాటలు కాస్తావా? క్రీస్తు కోసం మాటలు భరిస్తావా? ఏమైనా తిట్టనివ్వండి, ఏమైనా చేయండి, ప్రభువుని మాత్రం విడుచుకోలేనండి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని విడవనండి. నా కోసం ఎదురు చూస్తున్న నా పరలోకపు తండ్రి మాటలు, దేవుడి సన్నిధి విడిచిపెట్టుకోలేనండి. మనుషులు ఏముందండి, ఈ రోజు తిడతారు, రేపు పొగుడుతారు. ఈ రోజు పొగుడినోడు రేపు ఏం చేస్తాడు? మనుషులు మంచోళ్ళ మీరు చెప్పండి? ఈ రోజు తిట్టినవాడు రేపు ఏం చేస్తాడు? ఆ నోటితోనే మరలా మనల్ని పొగిడే రోజులు వస్తాయి. ఈ రోజు మనల్ని పొగిడిన వాడు రేపు తిట్టడానికి గ్యారంటీ లేదు. కనుక మనుషులను బాధ పెడుతున్నారనో, మనుషులు హింసిస్తున్నారనో, మనుషులు మనకి ఏదో ఏమంటే విరుద్ధంగా మారిపోయారనో దేవుడిని ఎప్పటికీ విడిచిపెట్టకండి. ఒకవేళ నువ్వు ఆ బాధను భరిస్తాను అంటే దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెడతానట, మరలా పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడా? ఏమంటే ఒకసారి మీరు ఊహించుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటే మనకేమైనా భయం వేస్తుందా? మీరు ఆలోచించండి, భయమా?
షడ్డకు మెషేక్ అబెద్దుగోలు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిగుండం, మండుతున్న అగ్నిగుండంలో వేస్తే భయపడిపోయారా? ఆ రోజు వాళ్ళని ఆదరించడానికి దేవుడు వాళ్ళలో పెట్టింది పరిశుద్ధాత్మ దేవుడినే. అగ్గు నుండి వాళ్ళకి తగలకుండా కాపలాగా పెట్టింది ఎవరిని అంటే దేవదూతలు. మీకు తెలుసు కదండి. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానని తెలుసా? మీరు బాగా ఆలోచించుకోండి. చాలామంది అండి, నాకు ఒకటి నచ్చలేదండి క్రైస్తవ్యంలో మనం ఏమంటే మనకున్న సంఘాల్లో ఒక సంఘం ఉంటుంది, పేరు చెప్పడంలో మీకు తెలిసిపోద్ది. వాళ్ళు తెల్లారు లేస్తే పరిశుద్ధాత్మ దేవుడి కోసమే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడి కోసమే ప్రార్థన. దేవా దింపు, దేవా దింపు, దేవా దింపు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని దింపు, పరిశుద్ధాత్మ దేవుని దింపు. ఊగేస్తారు, తన్నేస్తారు. ఏమండి, ఆ ఎదురుకుండా ఉన్నవాడిని కూర్చోనేప్పుడు తిన్నగా ఆడు కొత్తగా వచ్చినంటే ఆ వచ్చేవాడిని రాడు, రెండో వాడిని రాడాక ఐదుగురు వీటి తన్నులు తినలేక. పరిశుద్ధాత్మ దేవుడు పేరుతో ఊగుతూ గెంతుతూ ఎదురుకుండా తన్నేస్తాడు, పక్కన గెంటేస్తాడు. నేను వెళ్ళానండి ప్రత్యక్షంగా. అమ్మ బాబోయ్, మళ్ళీ వెళ్ళకూడదని ఒక్కసారి వెళ్ళానండి. హైదరాబాద్లో వచ్చిన కొత్తలో చర్చిలు ఎత్తుకునేవాడిని, ఏ చర్చిలో మంచి వాక్యం చెప్తారని. వెళ్ళగానే అసలు ఆడలేదు మగాలేదు, ఆడావిడ వచ్చి మీద పడిపోతుంది. నమస్కారం అమ్మ మీ చర్చికి. అసలు వేరే స్త్రీ కొంచెం పక్క నుంచి వెళ్ళడానికే మనకు అదొక రకంగా ఏమంటే అదో సిగ్గుగా ఎబ్బెట్టుగా ఉంటుందండి, కొంచెం పక్క నుంచి వెళ్ళడానికి. అలాంటిది ఏమంటే ముఖ పరిచయం లేదు, అప్పుడే మొదటి వారం గుడికి వెళ్తే అలా ఎగురుకుంటూ గెంతుకుంటూ మన మీద పడిపోతే ఎలా ఉంటుంది ఆడపిల్లలు? ఓడా, ఇది సభ్యత లేదు, సంస్కారం లేదు, మర్యాద లేదు. ఇదేం చర్చ్ ఇది? దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసండి, అలా ఊగితేనే ఆయన దిగుతారట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఊగితే దిగుతాడా? గెంతితే దిగుతాడా? నువ్వు పోయి దేవుడి కోసం పని చేస్తే దిగుతాడా? ఈ వచనం చెప్పండి. ఇప్పుడు 14 వచనం తెలుసు అంటారు వాళ్ళకి. మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల అప్పుడు మీ మీదకి ఎవరు వస్తారు? మహిమాశ్వ స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక ఎవడ నిజంగా అప్పుడు వచ్చే ధైర్యము, అప్పుడు వచ్చే ఆనందము. చెప్తున్నానండి, మేము చోట సువార్తకి వెళ్ళామండి. చాలా రోజులండి. నేను హైదరాబాద్లో సువార్త ప్రారంభించిన తొలి రోజులు అవి. నేను ఇంకో కుర్రోడు బండి మీద సువార్తకి వెళ్ళాం. ఎవరో మొత్తమే మాకు పక్క స్కెచ్ చేశారు. సువార్తకి వెళ్ళటం చూశారు ఆ ఊరికి. ఏమంటే అక్కడ సువార్త చేసాము, ఇంట్లో గృహకూడికి పెట్టాము, చక్కగా పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, వాక్యం విన్నారు. మొత్తం మీద ఇది ఎవరికో నచ్చలేదండి. మేము అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఈ లోపు వీళ్ళు మొత్తం అరేంజ్మెంట్లు చేసుకున్నారు మమ్మల్ని కొట్టడానికి. వాక్యం చెప్పేసాం, అయిపోయింది. వాళ్ళు భోజనం పెట్టారు, తిన్నామండి, బండి వేసుకుని వస్తున్నాం. అదంతా అడవి కింద ఉండేది అప్పట్లో ఇంకా పెద్ద డెవలప్మెంట్ లేదు, కరెంట్లు సరిగా రాలేదు, చీకటిగా ఉంది. ఆ చీకటిలో కారు వేసుకొచ్చి ఆపేసి ఏమండి బండి మించి మమ్మల్ని లాగేశారు. బండి అలా పక్కకి అక్కడ ఏమండి చెట్లు డొంకలు ఉంటే ఆ డొంకల్లోకి ఆ బండి గెంటేశారు. మమ్మల్ని ఇద్దరు లాగేశారు, కారులో వేసుకున్నారు. ఇక కొడతానే ఉన్నారు, ఇక మొహం మీద కొడుతున్నారు, కడుపులో కొడుతున్నారు. నేను ఇంకొక తమ్ముడు ఏమంటే కొట్టి అలాగ కారులో దూరంగా, అసలు చాలా దూరం అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. డోర్లు వేసేసి నోర్లు పెట్టేసి, మీరు ఎక్కువ మాట్లాడారా చంపేస్తామని బొడ్డులోంచి కత్తులు తీశారు. ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంకా ఆ క్షణంలోనండి కుర్రోడు ఎడుతున్నాడు. పాపం నా కుర్రోడు చిన్న కుర్రోడు అండి, నా పక్కన వచ్చిన కుర్రోడు, అప్పుడు పెళ్ళి అవ్వలేదు. కుర్రోడు ఒకటే మాట, ఆ తమ్ముడు అన్నయ్య నన్ను ఏం చేయకండి అన్న, నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అని అంటాడు. పాపం ఆ టెన్షన్లో ఏం చెప్పాలో తెలియగాలికి భయపడిపోతూ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదన్న, నన్ను చంపేయకండి అన్న అంటాడు. కత్తులు ఉన్నాయి. సైలెంట్గా అలాగే కూర్చున్నానండి. నేను ఒకటే అనుకుంటున్నాను, ఇంక ఇది చివరి రోజేమో వీళ్ళు మనం చంపేస్తే నెక్స్ట్ ఏంటి పైకి ఆలోచించుకుంటున్నాను. నేను పరదేశికి వెళ్తామా, దేవదూతలు వస్తాయా, అపరాగాన్ని చూసుకుంటామా, ఇలాగ వెళ్ళిపోయింది తాటిక. ఈ సైలెంట్గా ఉన్నాను, ఇక చంపేస్తారంటే ఫిక్స్ అయిపోయింది మనసు. ఏమంటే ఆ టైంలో అలా నిబ్బరంగా ఉండాలంటే మన మీద ఎవరు ఉండాలో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం ఇవ్వకుండా అలా ఉండగలవండి? జంగల్లోకి ఏమంటే చాలా దూరంలోకి తీసుకెళ్లారు, కొట్టవలసిన కొట్టారు. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారండి, సెల్ ఫోన్ లాగేసుకున్నారు. ఇంకా ఏమైనా డబ్బులు ఉన్నాయన్నారు. చివరికి మా బైబిల్ బ్యాగ్ ఇప్పేశారు, బైబిల్ బయటికి తీశారు, బ్యాగులన్నీ చెక్ చేసుకున్నారు, డబ్బులన్నీ తీసేసుకున్నారు. ఎక్కడైనా కేసు పెట్టినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా మళ్ళా అటాక్ చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాం అని వార్నింగ్ ఇచ్చి ఆ చీకట్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది తట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలండి మానసికంగా. కానీ తమ్ముడండి నిజంగా పాపం ఏమండి కొద్ది రోజులు రాలేదు కానీ బయటికి ఎక్కడికి భయపడి, తర్వాత రాను రోజులు మళ్ళీ వాక్యాలని మళ్ళీ బలపడిపోయి చక్కగా సేవలోనే ఉన్నాడు. ఎందుకు చెప్పారంటే ఆ టైంలో మనం ధైర్యంగా ఉండాలంటే, ఆ టైంలో మనం
తొట్టెళ్ళకూడదంటే ఆ టైంలోనే మేము ఇంక సువార్త చేయమండి, మేము బైబిల్ పట్టుకోండి అన్నాం అనుకోండి, ఆ అపవాది దాడికి ఓడిపోయి మన ప్రభువుని విడిచిపెట్టుకున్నట్టయినా మాటల ద్వారానైనా. స్టెఫను రాళ్లతో కొడతాడు, ఇక చెప్పనండి వాక్యం నన్ను వదిలేండి అంటాడా? కొట్టుకుంటే కొట్టుకుంటారా అడుగో యేసుప్రభు పైన అంటున్నాడు. అది విశ్వాసం అంటే, అది ధైర్యం అంటే. ఆ ధైర్యం విశ్వాసం నార్మల్గా రాదండి. ఎవరు ఉండాలో తెలుసా ఆ టైంలో మన మీద? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అందుకే అంటున్నాడు, అలాంటి నిందో అలాంటి హింస మీకు వస్తే మీ మీద ఎవరు నిలబడతారట? పరిశుద్ధాత్మ దేవుడు నిలబడతాడు. వచ్చేవారు ఇంకో పాట చెప్తాను. ఆదరణ తోడు దేవుడిది కావాలి అంటే ఖచ్చితంగా మాత్రం మనం దేవుడు కోరుకునేంత పెద్ద కష్టంలోకి మనం వెళ్ళాలి. అప్పుడేనండి ఆదరణ, అప్పుడేనండి తోడు, అప్పుడేనండి దేవుడు అమితమైన ప్రేమ. మన మీద పిచ్చి ప్రేమ దేవుడికి ఎప్పుడు పెరుగుతుందంటే, నా కోసం ఇన్ని కష్టాలు పడతావా, నా కోసం ఇన్ని శ్రమలు అనుభవిస్తావా, నా కోసం మాటలు కాస్తావా, నా కోసం ఏ తప్పు చేయకపోయినా సరే తప్పుడు వ్యక్తిగా నేను చిత్రీకరిస్తున్నా దాన్ని కాచుకుంటావా, ఓర్చుకుంటావా, భరించుకుంటావా, నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు దేవుడు. చాలామందికి అసలు దేవుడు అర్థం అవ్వలేదండి. ఎవరిని ఆదరించుకుంటాడు, ఎవరిని ప్రేమించుకుంటాడు, ఎవరిని తన ప్రాణంగా భావించుకుంటాడు దేవుడు అర్థం అవ్వలేదు. వస్తున్నారు వెళుతున్నారు, కానీ వాక్యాలు వెనక్కి వెళ్ళిపోతే దేవుడు దొరికేస్తాడు. వెళ్ళరు కదండి ఈరోజు. వాక్యం అంటే వాక్యం చెప్పే సంఘాలు ఎక్కడున్నాయి? వాక్యాన్ని వినే విశ్వాసులు ఎక్కడున్నారు? వాక్యము మాకు కావాలని ఆతృత పడిపోయే ఆత్మ ఫలాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? చెప్పే సంఘాలు లేవు, వినే విశ్వాసులు లేరు. ఈరోజు సంఘం అనగానే వాక్యం నేర్పించడానికో దేవుడి యొక్క మనసును చెప్పడానికో ఒక కేంద్రంగా, ఒక స్థలంగా లేదు ఈరోజు సంఘం. సంఘం అనగానే కష్టాలు తీర్చేది, సంఘం అనగానే ఆశీర్వాదాలు వచ్చేది, సంఘం అనగానే దేవుడు మాకు ఏదో ఇస్తాడు, ఇలాంటి భావాలతో సంఘాలు నడుపుతున్నారే తప్ప సంఘానికి వచ్చిన వాడు దేవుడి గురించిన ఏదో ఒక విషయం నేర్చుకోవాలి. నేను ఎలా బ్రతికితే దేవుడు నాకు తోడుగా ఉంటాడా అని దేవుడిని తన జీవితంలోకి తెచ్చుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుడిని మీకు మీరుగా మీ జీవితంలోకి మీరే తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నాలు ఏమి విశ్వాసాలు చేయకుండా మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, మా కోసం మీరే ప్రార్థన చేయండి. మరి నువ్వు ఆహ్వానించవా దేవుడిని నీ జీవితంలోకి? దేవుడు నీకు తోడుగా ఉండొద్దా? దేవుడు నిన్ను ఆదరించుకోవద్దా? నువ్వు ప్రార్థన చేస్తే ఏంటమ్మా చెప్పు అని నీకు వెంటనే జవాబు ఇవ్వద్దా? నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించుకోవా దేవుడిని? పౌలు గారితో దేవుడు ఉన్నాడు, పేతురు గారితో దేవుడు ఉన్నాడు, అపోస్తలులతో దేవుడు ఉన్నాడు. చివరికి యేసుప్రభు కూడా అంటాడు, తండ్రి తండ్రి నీవేళ నన్ను చేయి విడిచుచున్న చూసారా, నన్ను ఎందుకు విడిచేస్తా తండ్రి అంటున్నాడు. అంటే అప్పటి వరకు యేసుప్రభుకి తోడుగా ఎవరున్నారు? ఏ క్షణం, ఏ నిమిషం కూడానండి యేసుక్రీస్తుల వారిని భూమి మీద ఉన్నంతకాలం దేవుడు విడిచిపెట్టలేదండి. పక్కనే ఉన్నాడు. ఏం కావాలి నాయన, ఏం కావాలి? ఈ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోవాలి తండ్రి. ఓకే, నువ్వేం చేయమంటా చేస్తాను. నీళ్ళు ఎలా మారిపోయి? ద్రాక్షారసంగా మారిపోయి. లాజరు చచ్చిపోయాడు తండ్రి లాజరు చచ్చిపోయాడు, బ్రతికి బయటకు వచ్చాడు. ఓకే, నువ్వేది కొడుతుంది నాయన, లాజరు బయటకు వచ్చాడా? ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? మానవ దేహంలో ఉండే యేసుప్రభు ఎలా చేస్తున్నాడు అండి? మానవ దేహంలో ఉన్నది యేసు కావచ్చు, యేసు వెనక తోడుగా ఉన్న మహాశక్తి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. విడిచిపెట్టారా ఆయన్ని? మానవ దేహంతో ఉన్నాడు కదా అని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదండి. అంజూరపు చెట్టు శపించగానే ఏమైపోయింది చెప్పండి? మాడిపోయింది. సముద్రం, గాలి ఒక్కసారి గద్దించగానే ఏమైపోయినాయి? అవి మిక్కిలి నిమ్మలమైపోయినాయట. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు యేసుప్రభు అంటే? వెనకాల తోడుగా ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుల వారిని చూడగానే ఆ రోజు సృష్టి గజగజలాడింది. కారణం దేవుని కుమారుడు. యాస్టీస్గా ప్రకృతి బైబిల్లో చాలా మంది భక్తులకి తలొగ్గింది. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోవాలని. ఆగిందా లేదా? వర్షం ఆగింది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు ఆగిపోవాలని. ఆగాయా లేదా? ఆగాయి. యేసుప్రభు ఎలాగైతే సృష్టిని శాసించాడో మిగతా భక్తులు కనీసం ప్రార్థన చేస్తే కనీసం లోబడింది ప్రకృతి. కారణం వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని పిల్లలు. బైబిల్లో మనకు ఉంటుంది, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తుంది. నువ్వు చెప్పినా వింటది, కానీ అంత భక్తి మనలో ఉందా? దేవుడే సర్వస్వమై మనం బ్రతుకుతున్నామా?
దేవుడు కొరకు సృష్టిని శాసిస్తున్నావా? మీరు చాలాసార్లు అండి దేవుడి కోసం సృష్టి మీద ఏమన్నా ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి తండ్రి, నేను క్లాస్ మిస్ అయిపోతానేమో తండ్రి, 1 గంట సేపు వర్షాన్ని ఆపు తండ్రి. ఎవరైనా ప్రార్థన చేస్తారండి? వర్షం వస్తే బాగుంది అమ్మ కూడా వేద్దామని చూస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని భక్తులు. ఫోన్ చేశారనుకోండి, వర్షం పడుతుంది కదా అన్న అందుకే రాలేదు. ఏమండి వర్షం పడితే ఇప్పుడు ఏమన్నా ఆపరేషన్ చేసి అంత రోగం వచ్చేస్తుందా? ఏమవుతుంది చెప్పండి? వర్షంలో తడిస్తే జలుబు. అయినా సరే ఎక్కడికి రారు. వర్షాన్ని ఆపేసిన ఏలియా ఎక్కడ? వర్షం వస్తే గుడికి రాని భక్తులు ఎక్కడ? ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? దేవుడు వాళ్ళ వెనక ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, దేవుడి కోసం వాళ్ళు ఏ కష్టంలోకైనా వెళతారు. మళ్ళా చెప్తున్నాను, శ్రమ వద్దు, నాకు కష్టం వద్దు, నేను హాయిగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఏ పెద్ద శ్రమ దేవుడి కోసం నేను ఎత్తుకోను అంటే, నిజంగా చెప్తున్నానండి, శ్రమ లేని వానికి దేవుని తోడు ఉండదు. ఇందాక చెప్పిన ఉదాహరణ మళ్ళీ జ్ఞాపకం చేసుకురండి. అమ్మ మంచం చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే, కొడుకు దేంట్లో ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. దేవుడు కూడా అంతేనండి. మనల్ని అమితంగా ప్రేమించాలంటే మనం అమితంగా దేవుడి పని మీద ఉండాలి. ఎక్కువ దేవుడి పని మీద ఉండండి. ఎక్కువగా దేవుడి సేవ కోసం ఆలోచించండి. ఎక్కువగా దేవుడి కార్యక్రమాల కోసం ఆలోచించండి. ఎక్కువగా ఏదో ఒక విషయం మీద దేవుడి కోసం మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. ఆ వేలో, ఆ మార్గంలో మీకు ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎప్పుడు కూడానండి దేవుడి కోసం బ్రతికండి పూలబాట కాదండి, ముళ్ళబాట. ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. నేను బైబిల్ బట్టి చెప్తున్నాను. దేవుడి కోసం మీరు బ్రతకాలి, దేవుడి కోసం మీరు నిలబడాలి, దేవుడి దృష్టిలో నేను గొప్పవాడిని అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాట ముళ్ళ బాటే. కానీ దేవుడి తోడు మాత్రం అమితంగా మనకి దక్కుతుంది. ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి, దేవుడి ఆదరణ కోసం ప్రయత్నాలు చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఆదరణ, మీ తోడు ఎవరికి దక్కుతుందన్న విషయం ఆలోచిస్తున్నాం. పక్కనే ఉండి మమ్మల్ని హత్తుకుని ఆదరించటం అనేది చిన్న విషయం కాదు తండ్రి. దానికి మాలో మీకు కనపడవలసినవి ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఇవన్నీ మేము పడుతున్నప్పుడు మా స్తోమతకు మించి తండ్రి మేము మీ కొరకు శ్రమల్లోనికి మేము వెళ్ళిపోతున్నప్పుడు మాకు తోడుగా మీరు వస్తారు అన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని గుర్తెరిగి బ్రతుకు పిల్లలుగా మమ్మల్ని దీవించండి. మీ ఆదరణ కొరకు, మీ దయ కొరకు, మీ ఆశీర్వాదాల కొరకు, మీ వాక్యాన్ని పాటించి మీరు బ్రతకమన్నట్టుగా బ్రతుకు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.